వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి అయితే మనం నారాజ్ కళార్స్లో ఉన్నాం. ఇక్కడ రోడ్ పక్క పంటే ఇక్కడ చూసుకోవచ్చు. రోడ్డు మీద బండి పోతున్నాయి. ఇక్కడ చూడవచ్చు రోడ్ పక్క పంటే అయితే ఈ రోజు అక్కడ మొత్తం చిన్న చిన్న గణపతులు ఉన్నాయి. 5 feet అట్లా ఉంటుంది. దానికి పెయింటింగ్ వేస్తారు. ఇటు సైడ్ అయితే ఇటు లేవు. లాస్ట్ ఇయర్ దుర్గమ్మలో పెయింటింగ్ అని మిగిలిపోయినాయి ఉన్నాయి. మీకైతే ఇప్పుడు A to Z మొత్తం నారాజ్ కళార్స్లోని మొత్తం చూపిస్తా. అంటే ఇలా ఎన్ని పాటలు వస్తాయో నాకు కూడా తెలియదు. సో లెట్స్ గో. ఇక్కడ చూసుకోవచ్చు దుర్గమ్మ మస్తు ఉన్నది. అది పెయింటింగ్ వేసి కానీ మూల పెట్టేసారు. ఇటు సైడు అక్కడ గణపతి రైట్స్ ఉన్నాయి. ఇక్కడ పెయింటింగ్ వేస్తూ అన్న వాళ్ళు అయితే మ్యాక్సిమం 5 feet కాకుండా అంతే. కూరలు పెయింట్ వేసేటోళ్ళ నేను ఇంక మన లెక్క చూడొద్దు అనుకున్నా. జరుగురా అంతా మెరుపులు వేస్తారు కావచ్చు. పంచకలర్ చూసుకోవచ్చు. లుకింగ్ అయితే మస్తు ఉన్నది. చిన్న గణపతి వల్ల పెయింటింగ్ జరుగుతుంది. మనకి శబ్దం బాగా వినిపిస్తుంది కాబట్టి నేను చెప్పేది మీకు వినిపించదు. అందుకనే మనం అటు వెళ్ళిపోతాం. సరే తెచ్చుకో. మొత్తం పెయింటింగ్ సౌండే ఉంది ఇక్కడ. కానీ నెక్స్ట్ మనం నెక్స్ట్ డే వచ్చి వీడియో షూట్ చేద్దాము. అంటే మిగతా ఇలా కనబడతాము. బింకి 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 గొబ్బ ఓన్లీ స్టఫ్ లేదు. ఓవరాల్ అయితే గణపతి లుకింగ్ అయితే మస్తున్నది. మేడ్ ఫర్ గౌట్స్ కదా, అంతే ఉంటుంది. ఇక్కడ కళ్ళు పింకలా నిండుతున్నట్టు కూడా పెట్టిర్రు అక్కడ. డిజైనింగ్ ఏదైనా పర్ఫెక్ట్ చేస్తుంది మొత్తం. ఇదంతా పెయింటింగ్ చేస్తుంది, డిజైన్ చేస్తారు. ఇదంతా ఆకులు రెండు సైడ్లో పింకెల్ పెట్టిర్రు. గణపతి మాత్రం లుకింగ్ మస్తు ఉన్నది. ప్రతి ఇంకో ఇటు సైడ్ హనుమంతుడు చెప్పులు కూడా హనుమంతుడు చెప్పులు అంటారు. ఇక్కడ ఏమంటారు? పాదుకలు పాదుకలు ఊరుకున్నారు ఇక్కడ. డిజైన్ ఆర్సీ చేసింది కదా, దానికి ఇంకా డిజైనింగ్ ఏదైనా చేస్తారు కావచ్చు. బాణం పట్టుకున్నది. పట్టుకొని చిన్న చిన్న అరటి పనులు ఉన్నాయి ఇక్కడ కూడా. అమ్మిస్తారా చిన్న చిన్న అరటి పనులు అంతా కలరింగ్ చేస్తారు కావచ్చు. అరటి పనులు చెప్తూనే ఉన్నా. ఓకే ఈడ చెప్పు ఉన్నది, ఈడ చెప్పు ఉన్నది. అంటే కాళ్ళు వేరే గణపతి ఇక్కడ కూడా మస్తు ఉన్నాయి కాళ్ళు గణపతిలే. ఇక్కడ చూసుకోవచ్చు హనుమాన్లో పట్టుకో హనునే పట్టుకోండి గణపతి మస్తు ఉంది. లుకింగ్ అయితే ఇక్కడ కాకుండా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కాపోల గణపతి. ఇది నాగాలు ఇటు పెట్టి నాగాలు మంచిగా ఇక్కడ వెళ్ళుకున్నది. మంచిగా జుమే ఏక మంచిగా ఊకొని ఉన్నది. ఇక్కడ చూసుకోవచ్చు పైన అటోటి ఆవులు ప్లేస్ పెట్టిను. మొత్తం ఆర్సీతో మొత్తం కవర్ చేసాడు. ఫుల్ ఎంత మొత్తం ఆర్సీతో కవర్ చేసాను. సింపుల్ సిట్టింగ్. అంటే ఆ రెండు గణపతులు ఎట్లా అవుతున్నాయో ఈ గణపతి కూడా అంతే అవుతున్నది. కాకపోతే ఆడ డిజైనింగ్ వేరే ఇచ్చారు. అంటే మొత్తం ఇక్కడ ఫుల్ ఆర్సీ ఉంది, ఆడ హాఫ్ ఆర్సీ ఉంది. ఇంకా దానికి ఫస్ట్ దానికి అసలు నాయం తగ్గలేదు అట్లా. కానీ పెయింటింగ్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి. పెయింటింగ్ అయినాక ఇంకెంత మంచి ఉంటుందో అని చూడాలని ఉంది నాకు కూడా. ఇక్కడ అసలు ఇది హైలైట్ ఉందండి. హైలైట్ అంటే హైలైట్. జిమ్మర్ నోర్లో అయితే ఒక 2-3 వచ్చి చిన్నపిల్లలు వేరే ఉన్నాయి. పండ్లు అయినా అని ఇది ఇప్పుడే అంటున్నది. ఇప్పుడే తయారు చేసినట్టున్నది. ఇది ఇక్కడ సింపుల్ అవుకున్నాడు కాబట్టి జిమ్మ మీద అవుకున్నాడు. ఇదంతా ఇంకో లీగ్ కావచ్చు. అదే డిజైన్ బ్లూ కలర్ వేస్తారు అనుకుంటున్నా. బ్లూ కలర్ వేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక మూసి కూడా అవుతున్నాడు. ఇంకా మారాలి.
ఇక్కడ ఊకున్నాడు, ఇద్దరు కలిసి ఇక సవారిస్తారు జిమ్మ మీద. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం గణపతి అంతే. ఇవి 3 వచ్చేసి 10, 11, 12 ఫీట్స్ కాకుంటే ఈ 4 గణపతి మొత్తం అంతే ఉన్నాయి డిజైనింగ్ అయినా కానీ. ఇక్కడ చూసుకోవచ్చు ఇది కూడా డిఫరెంట్ ఉంది. శివలింగం నీళ్ళు పోతున్నట్టు అంత డిజైన్, అంటే నీళ్ళు పోసేది ఇట్లా నచ్చి ఇట్లా కింద పడుతుంది అన్నది. ఇదంతా బ్లూ కలర్ పెయింటింగ్ ఇచ్చారు. ఇంకా కూడా మొత్తం ఫుల్ ఆసి ఇచ్చారు దీనికి మొత్తం. ఇక గణపతి అయితే నిలబడ్డది. ఇక్కడ చూసుకోవచ్చు కిందికి వెళ్ళి మీ దగ్గర చూసుకోవచ్చు గణపతి నిలబెట్టారు ఇక్కడ. అచ్చా మన బాహుబలిలో ఉండే క్లైమాక్స్ ఇంట్లో ప్రభాస్ నిలబడి ఇట్లా ఉంటుంది సీన్ అట్లా ఉన్నది ఇక్కడ చూస్తే నాకైతే సేమ్ టు సేమ్. ఇక్కడ కింద చూసుకోవచ్చు ఎలికలు, ఎలికలు డిజైన్ మస్తున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. ఎలిక మస్తుంది మొత్తం ఇక్కడ మస్తు ఎలికలు ఉన్నాయి. 1, 2, 3 ఒక 10 దాకా ఉంటాయి కావచ్చు. కింద అన్ని ఎలికలు చూసుకోవచ్చు. ఇది ఆర్సీ తయారు చేస్తారు. ఇదంతా పీసులకి అక్కడ చేతులు ఉన్నాయి, ఇదంతా పీసు ఆర్సీ తయారు చేస్తారు. మళ్ళీ ఇది వేరే గణపతి ఎంత పెట్టాం అని అట్లా నువ్వు ఇక్కడ చూసుకోవచ్చు. బుల్ మీది బుల్లా సారీ ఆవు నంది మీది అయితే ఇక్కడ చూసుకోవచ్చు. వెనక ఆర్సీ ఇచ్చారు, అంటే అది చెట్టు తీర గ్రీన్ కలర్ పెయింటింగ్ వేస్తారు కావచ్చు. ఇక్కడ మొత్తం ఎన్నికలు ఉన్నాయి. 1, 2, 3 ఏంటి ఇవి కాళ్ళు కావచ్చు, కాళ్ళు తొండలు. ఇక్కడ మొత్తం చేతులు ఉన్నాయి. ఇక్కడ కూడా చేతులు ఉన్నాయి. 1, 2, 3 ఆడవడం ఎన్నికలు ఉన్నాయి. ఇవన్నీ తీసుకపోయి అక్క పెడతారు, ఆడబెట్టి పెడతారు. ఇట్లా బుల్ మీద అయితే అంతే సేమ్ టు సేమ్ ఉంది. కాకపోతే ఇక అటోటి అట్లా డిజైనింగ్ పెట్టారు. కలర్ కనపడుతుంది లాస్ట్ ఇయర్ అనమాట. అసలు డిజైనింగ్ అయితే వేరే లెవెల్ ఉంది అసలు. నాకైతే చూడగానే మస్తు అంటే మస్తు అనిపించింది. బ్రహ్మదేవుడు ఇక్కడ రావణాసురయ్య 10 తరాల రావణాసు ఉన్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఆర్ట్స్ అయితే పెద్దది ఇచ్చారు. శివుడు రూపంలో గణపతి, కిందనేమో ఈ పులి. అసలు ఇటువంటి తాట్లు ఎట్లా వాళ్ళకి మనకు తెలియదు కానీ ఇక్కడ ఇదేంటి డిఫరెంట్ ఉంది. ఇది ఏంటిదో మరి, ఇది మీకు తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయరు. నాకైతే అర్థమైతే లేదు అదేంటిదో. కానీ గణపతి కలరింగ్ అయినా శివుని రూపంలో 3వ కన్ను ఇచ్చింది అక్కడ. అసలు శివుడే అసలు ఇక్కడ ఊగున్నట్టు. ఆ పాముని ఎంత మంచిది పాము. డిఫరెంట్ కలర్ పెట్టారు, పర్పుల్ కలర్ పెట్టారు పాముకి. వాళ్ళు ఇక్కడ ఈ మన పులి చర్మంకి అక్కడ తలకాయ పెట్టారు. అంటే చర్మం పెట్టిరా మొత్తం బాడీని ఆడ చుట్టిరా అర్థమవుతలేదు మనకి. ఇక్కడ గణపతి లుకింగ్ అయితే మామూలుగా లేదా. ఆర్సి బ్రహ్మదేవుడు రావణాసుడు ఇక్కడ చూసుకోవచ్చు. తలకాయలు ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అలా లోపల పెట్టిరు. అక్కడ ఇక్కడ కనిపిస్తలేమో, ఇక్కడ కనిపిస్తున్నా మొత్తం 10 ఇట్లా పెట్టేసారు తలకాయలన్నీ. ఇక్కడ చూసుకోవచ్చు. ఏంటిది ఏమంటుంది అవి ఇంకా ఇట్లానే. గణపతి అయితే మస్తు అంటే మస్తు ఉంది ఫ్రెండ్స్. ఇదైతే నారాజ్ షాప్లా, అంటే లాస్ట్ ఇయర్ అనుకుంటున్నాను నేనైతే. సో మీరైతే ఈ వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. 1K ఫాలోవర్స్ వస్తే 1K గివ్ అవే ఇస్తా. ఓకే, బాయ్ బాయ్.